ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు అన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు జూన్ నెలలో అండి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెల అంతా కూడా మహాద్భుతముగా ఉండబోతున్నది. వీళ్లకు అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోవటం, వీళ్ళ మాటకు విలువ పెరగటము, సమయానికి డబ్బు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకుండా సమయానికి డబ్బు చేతికి అందటము, ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు పై అధికారుల చేత చిన్న చిన్న ఇబ్బందులు గనక ఉంటే ఒకవేళ ఆ ఇబ్బందులు తొలగిపోయేటువంటి విధముగా ఉండటము, కొత్తగా ఉద్యోగాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నము చేస్తే గట్టిగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అంటే ఏదో ఒక అప్లికేషన్ వేసినాం, ఇంకా దైవం ఉన్నాడు, ఇవి మాకేముంది అని కూర్చుంటే కాదు. ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి దాని మీద కొంచెం తాపత్రయంతో కనుక కొంచెం ఎక్కువగా అనుకూలం చేసుకొని గట్టిగా పట్టుదలగా సాధిస్తే ఖచ్చితముగా జయము కలుగుతుంది. వీళ్లకు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి వ్యాపారంలో మంచి అనుకూలము, లాభాలు రావటం లాంటివి జరుగుతాయి. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా అత్యంత అనుకూలవంతముగానే ఉన్నది. ఏమైనా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా వ్యక్తిగతమైనటువంటి విధముగా ఏదైనా చిన్న ఇబ్బందులు అవి ఉంటే అందరికీ ఒకలా ఉండవు కదా, అందరూ ఒకే లగ్నంలో పుట్టి ఉండరు కదా, వాళ్ళ వలన ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి దిద్దుబాటు చేసుకున్నారు అంటే రాశి ప్రకారముగా మహాద్భుతమైనటువంటి యోగవంతముగా ఉన్నది. ఈ మాసమంతా అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోగలుగుతారు. దూర ప్రదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు, వెళ్ళవచ్చును, అనుకూలవుతాయి. శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు కుదురుతుంది. ఈ మాసములో వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఖచ్చితముగా మేలు జరుగుతుంది. సంబంధాలు ఎన్నాళ్ళ నుంచో కుదరలేదు అనుకునేటువంటి వాళ్లకు కుదురుతుంది. అనూహ్యముగా ఇది చూసాము సంబంధం, అబ్బాయి ఇన్నాళ్లకు గాను మాకు మేలు జరుగుతున్నది, కుదిరింది, ఇంకా మాకు మేలు అవుతుంది అని సంతోషించే విధముగా ఉంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నా, ఇల్లు కొనాలనుకొని ఒక ప్లానింగ్లో ఉంటారండి, వాళ్ళకి జూన్ నెలలో చేయొచ్చు అంటారా? లక్షణంగా ఇల్లు కావాలనుకునేటువంటి వాళ్లకు ఇల్లు చూసుకోవచ్చును. వెహికల్ కొత్త వాహనం కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళు కొనుక్కోవచ్చు. లోన్లు పుడతాయి వీళ్ళకు. ఎప్పటి నుంచో ఆలోచన చేసినా లోన్లు వచ్చి ఉండవు, ఇప్పుడు వస్తాయి. లోన్లు అనుకూలిస్తాయి. సరే, 1-2 ఇబ్బందులు కూడా ఉంటాయి, అవి ఏం పెద్దగా అడ్డుపడతాయని నేను అనుకోవటం లేదు. 1-2 ఇబ్బందులు సరిగ్గా సాగుతున్నప్పుడు మళ్ళీ ఏదో అడ్డం వచ్చింది అంటే ఆ అడ్డాన్ని కూడా వీళ్ళు పూర్తి చేసుకుంటారు, చేసుకునే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితముగా ఈ రాశి వాళ్లకు ఈసారి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండే వాళ్లకు చాలా బాగుంది, అనుకూలముగా ఉంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి, అన్ని అనుకూలాలు ఉన్నాయి ఈ రాశి వాళ్లకు. వాళ్ళ మాటకు విలువ పెరుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, ఒక ఉన్నతమైనటువంటి ఇదిలోకి వస్తారు. చాలా యోగవంతముగా ఉందమ్మా కర్కాటక రాశి వాళ్లకు. అంటే ఇప్పుడు కొంచెం కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుందంటారు? కోర్టు పరమైనటువంటివి ఏమైనా సమస్యలు కనుక ఉంటే వీళ్లకు అనుకూలముగా తీర్పు రాబోతుంది అనేటువంటిది వీళ్ళకు ముందే తెలుస్తుంది. అంటే వీళ్ళ వైపు న్యాయం ఉంది, మనకు ఇన్నాళ్ళ నుంచి పోరాడుతున్నాం, మనకు మేలు జరుగుతుంది అనేటువంటి ఇదితోనే ఉంటుంది కాక వీళ్ళకు అనుకూలంగానే అవుతుంది. గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే అండి అసలు జూన్ నెలలో ఏ విధంగా ఉంటుందంట? రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా విజయము లభించి తీరుతుంది ఈ రాశి వాళ్లకు అనేది సుస్పష్టం.
ఖచ్చితంగా అందరూ ఒక్కసారి ఈ రాశి వాళ్ళ వైపు చూసే విధంగా ఉంటుంది. చాలా వీళ్ళు చాలా మదనపడి ఉంటారు. మనస్సులో అనేక రకాల ఆందోళనలు ఉంటాయి ఈ రాశి వాళ్లకు. సహజంగా నాకు ఇది అవుతుందో కాదో, నాకు ఇది జరుగుతుందో లేదో అనేటువంటి ఒక అభద్రతా భావంతోనే మళ్ళీ నేను చేసుకోగలను అని తనను తాను మనస్సులో తృప్తిగా అనుకొని ముందుకు అడుగు వేసుంటారు. చిన్నపాటి భయం ఎక్కడో ఉంటుంది అంతర్గర్భంగా. అదంతా కూడా పోయి విజయం వైపు నడిచేదానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఈ రాశి వాళ్ళు. ఇది ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే? ఇంకా మంచి మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు చేసుకోవాలి అని కనుక వీళ్ళు అనుకుంటే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే మేలు జరుగుతుంది. శివారాధన చెయ్యాలి. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.